హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఆల్రెడీ శ్రీరామ కళ్యాణం చూసారు, పర్ణశాల చూసారు, చిన్న అరుణాచలం కూడా చూసారు గదా! సండే రోజు మొత్తం. ఇప్పుడు గుడి దగ్గరకొచ్చాము. రాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత పాపికొండలు పోవడానికి ఒక ఆటో ఉంటుంది. అది ఎక్కేసాము. స్టార్ట్ అయిపోయినాం. మీ అందరూ వచ్చేసేయండి నా బర్త్‌డే పార్టీకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం అంటే నా బర్త్‌డే పార్టీ ఎక్కడ అంటే పాపికొండలో నా బర్త్‌డే పార్టీ ఫిబ్రవరి 23. పాపికొండలోకి నేను, మా మరదలు, మీ అందరు కలిసి వెళ్ళిపోతామే పాపికొండలకి. నా బర్త్‌డే పార్టీ ఆడ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చూసారా పోయే దారిలో గోదావరి కనబడితే ఎంత ఆనందం వేసిందో. ఇప్పుడు మీకు చెప్పాలి ఏంటంటే ఇట్లా ఆటోస్ ఉంటాయి గుడి దగ్గర. ఇట్లా 9 మెంబర్స్ ఎక్కించుకొని తీసుకుపోతా ఉంటారు పాపికొండలు పోవడానికి. అక్కడ గుడి దగ్గర 8:30కి స్టార్ట్ అయితే మనం పోయేసరికి అది ఎంత టైం అయింది చెప్పనా అండి? 9:30 అయింది అక్కడ పోయేసరికి పాపికొండలకి. పాపికొండ వెళ్ళే దారిలో అడవి వస్తుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండవు ఇంకా. అయితే మనం అనేది చేరుకున్నాం ఇంకా బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఇక్కడంతా ఆటోస్ ఆపుతారు. అందరం దిగేసి అనేది కిందికి బోట్ ఎక్కడానికి వెళ్ళాలన్నట్టు. ఇక్కడ చూసారా వరుసగా బోట్లు ఉన్నాయి. పాపికొండల అందాలు పడవలు చూస్తుంటే ఆహా! ఆ ఆనందమే వేరబ్బా! ఇక్కడ చూసారా మా మరదలు దిగుతుంది అక్కడ కిందికి. అందరు దిగుతున్నారు అక్కడ కిందికి. అట్లా బోట్లు చూసుకుని పాపికొండలు చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తూ పోతున్నాను. చూడంగానే ఎంత పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉంటుంది అంటే నాకైతే ప్రశాంతంగా అనిపించింది. అక్కడ టెంట్ వేసి ఉంది కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతారు అక్కడ. ఆ బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా, ఇడ్లీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ పెట్టారు. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక బోట్ ఎక్కాలన్నట్టు. నేను తింటుంటే ఇక బోట్ టైం అవుతుందని పిలిచారు అక్కడ అంకుల్. ఇంకా ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అన్నట్టు. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా పడవలో తినొచ్చు, నో ప్రాబ్లమ్. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకెళ్ళిపోతున్నా బోట్లో కూడా హ్యాపీగా తినొచ్చు. అలా పాపికొండలు చూస్తూ మంచిగా బ్రేక్ఫాస్ట్ తింటూ అలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అయితే బోత్‌లో నా బోట్ దగ్గరకు వస్తున్నది. అక్కడికి వెళ్తున్నాను. అయితే అక్కడ నేను ఏం చేశానంటే ప్లేట్ అనేది మా మరదలకి ఇచ్చేసాను పట్టుకోమని. బోట్లోకి ఎక్కినాక నేను తీసుకుంటానులే అని చెప్పేసాను. మా మరదలు ఆల్రెడీ బోట్ ఎక్కేసింది. సరేలే ఇవ్వు ప్లేట్ అనేది నాకు చెప్పంగానే తనకి ప్లేట్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎక్కుతాను. మా బోట్ నేమ్ వచ్చేసి మయూరి బోట్ అండి. అయితే అందరు ఎక్కేసారు ఆల్రెడీ. అక్కడ మా మరదలు అనేది నా ప్లేట్ తీసుకుంది కదా, ఇప్పుడన్నా నేను ఎక్కుతున్నాను ఇంకా బోటు. ఇవన్నీ మంచి మెమరీస్ కదా అండి. అబ్బా! నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అండి అట్లా బోట్ ఎక్కుతుంటే. నాతో పాటు మీరు కూడా ఎక్కేసేది బోటుని. ఎందుకంటే నా బర్త్డే పార్టీ బోట్లో కదా, అందుకని మీ అందరు కూడా రావాలి కదా. సో అందరూ వచ్చేసారు. ఎక్కేసారు కదా. ఇక మా మయూరి బోట్. ఇప్పుడంటే నేను పైకి ఎక్కుతున్నాను ప్లేట్ తీసుకొని. నాకు ఇచ్చేసింది ఇంకా మా మరదలు ప్లేట్. సరే నువ్వు పట్టుకో అని చెప్పింది. పైకి ఎక్కేసింది ఆల్రెడీ. చూసారా నా పక్కన గోదావరి పాపికొండలు చూస్తుంటే ఆహా! ఎంత మంచిగా అనిపించిందో చూస్తుంటే. ఎంత ప్రశాంతం అయిపోయిందో నేనైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇక నా సీట్ ఎక్కడ ఉందో చూస్తున్నాను. ఎక్కడంటే ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఇదే అని ఏం లేదు. మన ఇష్టం. ఎక్కడ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు. కింద కూడా కూర్చోవచ్చు. అదేమి రూల్ ఏం లేదు. ప్రశాంతంగా అట్లా కూర్చొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినాక అందరూ సెట్ అయిపోతున్నారు. ఇంకా కొంతమంది రావాలి కదా, కొంతమంది వచ్చినాక అనేది బోట్ స్టార్ట్ అయిపోతున్నది. అక్కడ వాళ్ళు అడిగారు ఒకటి. ఏం అడిగారు అంటే ఎవరైనా బర్త్డే ఉందని అడిగారు అక్కడ అన్నవాళ్ళు. ఈ అన్న పేరు వచ్చి బాలు అని. తన పేరు బాలు. జోకులు, హంగామాలు, డ్యాన్సులు రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అన్న వాళ్ళు అనేది. ఇంకా మన బోట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందరూ ఎక్కిన తర్వాత అన్న వాళ్ళు వెల్కమ్ చేస్తారు అన్నట్టు. అందరినీ వెల్కమ్ చేసినాక బోట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి పాపికొండలు స్టార్ట్ అయిపోతున్నాయి. అయితే అక్కడ అన్నవాళ్ళు నన్ను ఎవరైనా బర్త్డే ఉందని అడిగారు కదా, ఎవరి బర్త్డే ఉంది అంటే చెప్తే నా బర్త్డే ఉందన్న బాలన్న అని చెప్పాను. నా దగ్గరికి వచ్చి కేక్ తీసుకొని వెళ్ళారు. ఒక 5 మినిట్స్ ఆగండి పిలుస్తాను అన్నారు. నేనేం చెప్పాను అంటే కొంచెం కొండలు కనిపిస్తే బాగుంటుంది కదా.
అని చెప్పాను అన్న వాళ్ళకి. సరే అన్నారు అన్నవాళ్ళు. బోట్ స్టార్ట్ అయిపోతుంది కదా! ఒకసారి జై శ్రీరామ్ అనండి అన్నారు. సరే అని తను జై శ్రీరామ్ అని మా అందరిని కూడా జై శ్రీరామ్ అనమన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనేసి స్టార్ట్ అయిపోయింది బోట్. అయితే ఇప్పుడు అనేది నా బర్త్డే పార్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసారా అట్లా పాపికొండలు చూస్తూ బోట్లో బర్త్డే పార్టీ జరుగుతుంటే ఆనందమే వేరబ్బా. నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇదేనండి. ఇక్కడ బర్త్డే చెప్పుకోవాలని ఎప్పటి నుంచో కోరిక నాకు తీరిపోయింది. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. నాతోటి మా మరదలు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బంగారం. అయితే ఇప్పుడు బర్త్డే పార్టీ అనేది స్టార్ట్ అయిపోతున్నది చూడండి. మా మరదలు అన్నది మీరు కూడా ఆల్రెడీ వచ్చేస్తారు కదా ఫ్రెండ్ నా బర్త్డే పార్టీకి. ముడుపులు అనేది బర్త్డే పార్టీ చేసుకున్నామే. అయితే ఇక్కడ అందరు ఉన్నారు కదా బోట్లో, వాళ్ళందరూ వచ్చి కూడా నాకు కేక్ పెట్టారు. ఫస్ట్ మా మరదలకు పెట్టేసినాక కేక్ అందరికి పెట్టేద్దామే మనము. ఇప్పుడు కత్తి అనేది అన్న పట్టుకొని ఉన్నాడు, ఇవ్వలేదు ఇంకా. కత్తి ఇచ్చేసాడు కదా, ఇప్పుడు కేక్ అనేది కట్టింగ్ చేస్తున్నాను. అయితే అందరూ నాకు హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నారు. పాట పెడితే ఏంటంటే కాపీరైట్ పాడతారు కదా అని నేను వాళ్ళ సౌండ్ వినిపించలేదు. అందుకని డైరెక్ట్గా హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడిర్రు. అందరికి చాలా తక్కువ చెప్పుకుంటా. మా మదర్కి నేను కేక్ పెడతాను. ఫస్ట్ తను పెడదాం అనుకున్నాను కానీ అట్లా లేదు, మా మదర్కి నేనే పెట్టాను. మా మదర్ నాకు పెట్టేసింది కేక్. ఇంకా మా మదర్ నాకు కేక్ పెట్టేసి ఒక ఫోటో నాతో కలిసి ఒక ఫోటో దిగింది మా మదరు. దిగిన తర్వాత ఇక అందరూ ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. ఇక బోట్లో ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అన్నట్టు. ఇక వాళ్ళు వచ్చి అందరూ నాకు కేక్ తినిపించారు, ఇంకా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరు వచ్చేసి కేక్ తినిపించడము, బ్లెస్సింగ్స్ ఇవ్వడం. అందరు ఇక్కడ శారీ కట్టుకొని వస్తుంది కదా, ఆంటీ వాళ్ళు కూడా నాకు కేక్ పెట్టడానికి వస్తున్నారు. అయితే పాపికొండలు చూస్తూ మంచిగా వాళ్ళు అనిపించిందండి నాకైతే. బర్త్డే పార్టీ ఎంత అదృష్టం ఉండాలి కదా పాపికొండలో బర్త్డే పార్టీ జరగాలంటే. నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ నా ఫ్యామిలీ మెంబర్స్కి. అంటే నాకు కేక్ పెట్టారు. ఈ అంకుల్ బర్త్డే అంట, నా బర్త్డే అప్పుడే. ఆ అంకుల్ నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు, నేను కూడా ఆ అంకుల్కి హ్యాపీ బర్త్డే చెప్పాను. కేక్ ఆంటీ అనేది కట్ చేస్తున్నారు, ఫస్ట్ అనేది అంకుల్కి పెడుతున్నారు కేక్. అట్లా కాదు పాప గుట్ట అని చెప్తుంది ఆంటీకి. ఆంటీ నాకు కేక్ పెట్టేసారు ఆల్రెడీ. పెట్టినాకనే అంకుల్కి పెట్టారు. నేను అంకుల్కి పెట్టేస్తున్నాను కేక్. వాళ్ళు కూడా నాకు పెద్దవాళ్ళు కదా, నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మంచిగాను ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ కేక్ కటింగ్ చేసినాక ఇప్పుడు ఆంటీకి కూడా పెడుతున్నాను నేను కేక్. వాళ్ళు తినేసి అంకుల్ కూడా నాకు పెడుతున్నారు కేక్. వల్ల పెట్టిన తర్వాత ఇంకా ఒక ఫోటో దిగారు నాతోటి. దిగిన తర్వాత ఏంటంటే అంకుల్ అని నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పాను నేను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు. ఇక ఆంటీ వాళ్ళు ఇట్లా రావాలి కదా, నేను ఆనందంలో తట్టుకోలేక అక్కడ డ్యాన్స్ చేస్తున్నాను. అక్కడ ఒక పాట పెట్టారు, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోరు, శుభాకాంక్షలు అంతా చెయ్యమా మిత్రమా. ఆ పాట పెట్టానండి. ఆ పాట పెడదామంటే కాపీరైట్ పడుతుంది, అందుకని పెట్టలేదండి. అందుకని సౌండ్ తీసేసి ఇక ఆ పాటతోటి నేను డ్యాన్స్ చేసి ఆనందం తట్టుకోలేక. మిగతా వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ వచ్చి కేక్ పెడుతున్నారు అన్నట్టు. ఈ వైట్ డ్రెస్ ఆంటీ నాకు కేక్ పెట్టడం కాక నాకు పూద్దామని చూస్తున్నారు. వద్దా ఆంటీ అని చెప్పాను నేను. ఈ ఆంటీ కూడా కేక్ బిట్ట బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక ఆంటీ కూడా వెళ్ళిపోయారు. ఇక వరుసగా వస్తూ ఉన్నారు. ఇక అరే ఆంటీ పోతుంటే ఆగాగు అన్నారు. ఎందుకు అంటే ఒక ఫోటో దిగుదాము పాపతోటి అన్నారు. అందుకని ఇంకా వాళ్ళందరూ వస్తున్నారు అన్నట్టు. మిగతా వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక అందరు కేక్ పెట్టిర్రు నాకు. పాపి ఇంకా బోట్ వాళ్ళందరూ నా బర్త్డే అనేది ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. అందరు కేకులు పెట్టేసారు నాకు. వాళ్ళకు కూడా పెట్టాను నేను కేక్. అయితే కేక్ తిన్న తర్వాత ఇక కేక్ ఉంటుంది కదా, అందరికి పంచాను. అన్న మీ దగ్గర చిన్న ప్లేట్లు ఉన్నాయని అడిగాను. చిన్న ప్లేట్లు ఉన్నాయి, మేము చూసుకుంటున్నాం, మేము పెట్టేస్తాము అన్నారు అన్నవాళ్ళు. ఓకే అన్న థ్యాంక్ యూ అని చెప్పాను. ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చి నాకు కేక్ పెడుతూనే ఉన్నారు. ఇక వరుసగా ఇక కేక్ తినడమే కడుపు నిండిపోతుంది అక్కడే. నాకు ఇష్టమైన ప్లేస్లో పార్టీ జరగడము, వాళ్ళందరూ కేక్ పెట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడము, ఇంతకాని ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఫ్రెండ్స్. బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చి ఇంకా ఫొటోస్ దిగుదామని వచ్చాము. మంచి అందాలు ఉంటాయి కదా పాపికొండలతో పాటు ఫొటోస్ దిగుదామని
నేను మా మరదలు చూస్తున్నాము ఎక్కడెక్కడ దిగాలని చూస్తూ ఉన్నాం. మంచి బెగ్రూమ్ ఎత్తుకోవాలి కదా అందుకని. ఆలోపు నేను ఒక చిన్న వీడియో తీయమని చెప్పాను మా మరదలకి. ఈడ మంచిగా చెరువును చూస్తూ కొండను చూస్తూ ఆనందపడుతున్నాను నేను. ఎంత సంతోషం అనిపించిందంటే మైండ్ అంత ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. చూసారా పాపికొండలు, చెరువు, గోదావరమ్మ, అద్భుతం కదండి. పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర అనేది ఒక ఫోటో దిగడానికి వచ్చాము. బైకులు బాగుంది కదా అని ఇక్కడికి వచ్చి నేను ఒక ఫోటో దిగేసాను. ఆల్రెడీ మా మరదలు కూడా దిగేసింది, ఇతరం కలిసి కూడా దిగేసాము. మంచిగా అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక ముందుకు వచ్చాము. ముందుకు వచ్చేసి ఈ పాపికొండం దగ్గర ఏంటంటే చూసారా ఆంజనేయ స్వామి జెండా అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నేను మంచిగా. పుట్టలను చూసి నేను ఒక ఫోటో దిగి ఇక్కడ చూసారా ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సూపర్ అనిపించింది అసలు ఈ వ్యూ పాయింట్ మొత్తము. అలా నేను పాపికొండని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత ప్రశాంతంగా అనిపించిందో, హాయిగా రిలాక్స్ అయిపోయానండి నేనైతే. ఇక్కడ చూడండి అసలు మా ఫ్రెండ్స్ అందరూ మీకు అందరికి హాయ్ చెప్తున్నారు. ఈ ఫ్రెండ్స్ అంతా నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు. బోట్లోనే ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళందరూ నాకు. అయితే ఎందుకని హాయ్ చెప్పమన్నారు అని అడిగారు నన్ను. ఎందుకంటే మీరు కూడా యూట్యూబ్లోకి వస్తారని చెప్పాను. ఏం ఛానల్ అండి మీ పేరు అంటే ఎస్కేఎం అని చెప్పాను. సో ఈ ఊరికి వచ్చామంటే పేరంటలపల్లి అని ఒక ఊరికి వచ్చాము. అక్కడ బోట్ ఆపుతున్నారు. ఒక 20 నిమిషాలు ఆపుతారు అక్కడ బోటు. ఆ లోపు మనని దేవుని దర్శనం చేసుకొని రామంటారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అట్లా ఎంజాయ్ చేసి రామన్నారు వాళ్ళు. దేవుని దర్శనం చేసుకొని కూడా రామన్నారు. గుడి లోపల అనేది కెమెరాస్ అని ఎలో లేదు, ఫోన్స్ కూడా ఎలో లేవు. సో ముందే ఇక్కడే వాటర్ ఫాల్స్ మీ అందరికి చూపెట్టేసి నేను లోపల పోయి దర్శనం చేసుకున్నాను అనుకున్నాను. ఇక్కడ చూసారా మా బోట్ వాళ్ళందరూ అక్కడ వాటర్ ఫాల్స్లో దిగి కాలు కడుక్కొని వెళ్ళాలి దేవుని దర్శనం కోసం అనేది. అందరు దిగేసి ఇట్లా కాలు కడుక్కొని వచ్చేసారు. మా మరదలు కూడా కాలు కడుక్కొని వచ్చేసింది. ఇప్పుడు నాకు అనేది వీడియో తీస్తుంది మా మరదలు ఇక్కడ. ఇప్పుడు నేను వెళ్తాను ఇప్పుడు కాలు కడుక్కోవడానికి. అట్లా కాలు కడుక్కొని అంత చల్లగా ఉంది కదా అసలు వాటర్ అనిపించింది కదా, హాయిగా అనిపించింది అసలు. వాటర్ అలా కాలు పెట్టాం కానీ అది బండలు అసలు జారిపోతుంది. అక్కడ నేను చూసా కొద్దిగా జారుతుంది తెలుస్తుంది, ఇక్కడ చూసా జారిపోయినా చూసారా. ఇప్పుడు అనేది నేను ఏం చేస్తున్నానంటే వాటర్లో ఆడుకున్నాం కొద్దిసేపు అనేది అనుకున్నాను. ఒక రాయి పైన కూర్చొని అట్లా ప్రశాంతంగా వాటర్లో ఆడుకుని అనిపించింది కొద్దిసేపు అట్లా వాటర్లో ఆడి కొద్దిసేపు అట్లా ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను నేను. మంచిగా రిలాక్స్ అనిపించింది. ఒక ఫోటో కూడా దిగాను. ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడైతే ఫోటో. వాటర్లో ఆడుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తూ పోజ్ కొడదామని నా గాగుల్స్ ఉన్నాయి స్పెట్స్, అది పెట్టుకొని ఒక పోజ్ కొడుతున్నాను ఒక ఫోటో కోసం అనేది. ఫోటో దిగిన తర్వాత ఇక దేవుని దర్శనం చేసిన తర్వాతనే ఇంకా మేము టైం అయిపోయింది, బోట్కి పిలుస్తున్నారు వాళ్ళు. ఇంకా మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అక్కడ కొన్ని షాపింగ్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్. ఇంకా చిప్స్ కావాలంటే చిప్స్ కొనుక్కోవచ్చు, వాటర్ కావాలంటే వాటర్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. ఇక బోట్లోకి పోగానే ఇక భోజనం అనేది రెడీ అయిపోయింది. లంచ్ టైం అనేది ఇది కరెక్ట్ 12-12:30 మధ్యలోనే లంచ్ పెడతారు అన్నట్టు ఇక్కడ బోట్లో. ఏమేమి స్పెషల్స్ అంటే చెప్తాను. ఇంకా బగారన్నం లాగా వైట్ రైస్, పప్పు, ఆలుగడ్డ కర్రీ, పెరుగు, సాంబారు, స్వీట్ వచ్చి సేమియా అన్నీ పెట్టుకొని తిన్నాను. చాలా బాగున్నాయి కర్రీస్ కూడా. కొన్ని చిప్స్ కూడా మర్చిపోయాను సారీ. అన్ని ఐటమ్స్ అనేవి సూపర్ ఉన్నాయి. నాకైతే ఫుల్ నచ్చేసింది. ఇదే మంచి లంచ్, సూపర్ కడుపు నిండా తినేసి ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీగా. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. అక్కడ బోట్లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు కదా, వాళ్ళు కూడా నాకు చెప్పారు మంచి సూపర్ ఉందని. లంచ్ తిన్న తర్వాత అట్లా రిలాక్స్గా కూర్చోాలనిపించింది నాకు. అట్లా గోదావరి రివర్ చూసుకుంటూ అలా కొద్దిసేపు అట్లా రిలాక్స్గా కూర్చొని పాపికొండను చూస్తూ అట్లా ప్రశాంతంగా కూర్చున్నాను నేనైతే. ఒక సెల్ఫీ ఫోటో దిగాను, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే పైన ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళు పిలుస్తున్నారు, అక్కడికే పోతున్నాము. నేను మా మరదలు కలిసి కొన్ని ఫొటోస్ దిగినాం. ఇక్కడ కొద్దిసేపు అట్లా కూర్చొని ఫొటోస్ దిగేస్తారట. ఈ వ్యూ మా మరదలకి నచ్చి వ్యూ కూడా చూపిద్దామని ఒకసారి అట్లా
ఇప్పటి పెట్టిన వీడియోని మీకు అందరికీ ఇక్కడ చూసారా, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇతని పేరు బాలు. బాలన్న పిల్లలకి అందరికీ అనేది డ్యాన్స్ అనేది నేర్పిస్తున్నారు. నేర్పించేది అయిపోయింది ఆ ప్రోగ్రామ్ అనేది పిల్లలది. ఇక్కడ ఆంటీ వాళ్ళతో కూడా డ్యాన్స్ చేపిస్తున్నారు. అట్లా కొద్దిసేపు అట్లా డ్యాన్స్ చేపిస్తారు. ఆంటీ వాళ్ళు కాదు, అక్క వాళ్ళని కాదు, అందరూ చాలామంది చేశారు డ్యాన్స్. ఇక్కడ నేను కూడా చేశాను. ఇక్కడ ఏం చేసామంటే బతుకమ్మ పండగది పాట పెట్టారు, తెలంగాణ పాటది. అట్లా ఆంటీ వాళ్ళు కాక, అక్క వాళ్ళు కాక, పిల్లలు కాక, నేను కాక అందరం ఎంజాయ్ చేసినాము. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. బతుకమ్మ ఆడినాము. ఆడి ఫుల్ ఎంజాయ్ చేసాము. మంచిగా మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఇక్కడ. బోట్లు అనేది వాళ్ళంతా టీం మొత్తము ప్రతి పడవలో సరే ఇలానే టైంపాస్ చేపిస్తారు. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ప్రతి బోట్లో అయినా సరే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే బోట్ అనేది. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మా ఫ్రెండ్స్కి అందరికీ ఇక్కడ నా బర్త్డే జరగడం నాకు ఫుల్ హ్యాపీగా ఉందండి. మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నాను. ఆ బాలన్న అన్నకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పాను నేను అక్కడ. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని నొక్కండి. నా బర్త్డే పార్టీ ఎలా జరిగింది చెప్పండి కామెంట్లో, ఓకేనా?